నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగిన తీవ్ర వాయుగుండం పెను తుఫానుగా మారింది. 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్యంగా పయనిస్తోంది. వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న భారత వాతావరణ శాఖ తుఫానుగా బలపడిందని ప్రకటించింది. తుఫాను స్వల్పంగా దిశ మార్చుకొని పశ్చిమ వాయువ్యంగా పయనించి ఇవాళ మధ్యాహ్నం మహాబలిపురం, కర్తకల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటుతుంది. ఆ సమయంలో గంటకు 70 నుంచి 80, అప్పుడప్పుడు 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. తుఫాను ఉత్తర తమిళనాడు వైపు దూసుకొస్తుండటంతో ఉత్తర తమిళనాడు, దానికి ఆనుకుని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుఫాను ఉత్తర తమిళనాడు తీరం దిశగా వస్తున్నందున కోస్తాలో తీరం వెంబడి గాలులు ఉధృతంగా పెరిగింది. ఇక తుఫాను తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తాలో తీరం వెంబడి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, డిసెంబర్ 1, 2వ తేదీల్లో తీరం వెంబడి గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇక ఓవరాల్ గా వెదర్ అప్డేట్స్ మా వైజాగ్ కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, పూర్తి డీటెయిల్స్ ఏంటి వెదర్ కి సంబంధించి? పవన్, ప్రస్తుతం ఏదైతే బెంగాల్ తుఫాన్ ఉందో ఇది ఉదయం వరకు కూడా మనం చూసుకుంటే దీని దిశ ఉత్తర వాయువ్య దిశగా కదిలేదు. ఇప్పుడు క్రమంగా అది దిశను మార్చుకొని పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. నాగపట్నంకి అటు మహాబలిపురంకి దగ్గరలోనే తీరాన్ని దాటేటువంటి, మధ్య తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అది తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది. దీని ప్రభావం వలన ప్రస్తుతం మనం చూసుకుంటే అటు చెన్నై పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇటు మనం చూసుకుంటే దక్షిణ కోస్తా జిల్లాలో చిత్తూరు, నెల్లూరు, అలాగే ఇటు ఏదైతే అన్నమయ్య జిల్లా, ఈ పుట్టుపర్తి, ప్రకాశం ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నాయి. మిగతా కోస్తా జిల్లాల్లో కూడా ఇటు ఉత్తర కోస్తాలో కూడా చెదురుమదురుగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు కూడా మొత్తం కోస్తా అంతటా కూడా విస్తారంగా వర్షాలు అయితే కురిస్తే హెవీ రైన్స్ మాత్రం కేవలం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు మాత్రమే ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మరొక 24 గంటల పాటు ఇటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు కురుస్తాయి. థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.